ఈ రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ప్రతి ఏరియాలో నుంచి చాలా మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తుంటారు. కానీ మీ ఉద్యమం కొంచెం మీది ఇండిపెండెంట్ గా పోటీ చేయడం అనేది ఒక ప్రత్యేకమైన పందా కదా, మీరు ఉద్యమంతో పోటీ చేస్తున్నారు కదా. మరి రాజకీయ నాయకుల నుంచి మీరు ఏ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోలేదా? అంటే ఆ ఏరియాలో పోటీలు చేస్తున్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇప్పుడు మీరు జెడ్పీటీసీ వాటిలో చెప్పిన వ్యక్తులు కానీ వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ నుంచి మీకు ప్రతికూల పరిస్థితులు రాలేదా? ఇది ఏమైంది అంటే, నేను స్టార్ట్ చేసినప్పటికీ నేను ఒక అన్నోన్ పర్సన్, అనామకుని, నాకు పెద్ద ఇది లేదు కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదు ముందు. తర్వాత ఏమైందంటే, నేను కంటిన్యూషన్ జర్నీ చేసేసరికి జనాలలో ఒక చర్చ స్టార్ట్ అయిందనమాట. అరే, ఒక వ్యక్తి అంట, యువకుడు ఇట్లా సైకిల్ వేసుకొని ఇండిపెండెంట్ అభ్యర్థిని అంట ప్రచారం చేస్తుండు, ప్రతి గ్రామం తిరుగుతుండు, రూపాయి తీసుకుంటుండు అని చెప్పేసి ఆ నోట ఈ నోట చాలా జనాల్లోకి కొంచెం మెసేజ్ వెళ్ళిపోయింది. అనౌన్స్ వెళ్ళిపోయేసరికి అప్పుడు కొంచెం నాకు ఆఫర్స్ రావడం కూడా జరిగింది. మీరు అన్నట్టుగా అప్పుడు 2009 ప్రజారాజ్యం కూడా ఉంటుండే. సో అప్పుడే కొత్తగా ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి రాష్ట్రం అప్పుడు. సో కొంతమంది అంటే ఇక డైరెక్ట్ ఇప్పుడు పార్టీ పేర్లను ప్రస్తావించను కానీ కొంతమంది నన్ను ప్రయత్నం చేశారు. నీలో మంచి ఆలోచన ఉంది, మంచి మాట్లాడే తత్వం ఉంది, చదువుకున్నావు, సమాజం మీద అవగాహన ఉంది, నీలాంటి వాళ్ళు మా పార్టీలకు రావచ్చు కదా అని చెప్పేసి కొన్ని పార్టీలు సానుకూలంగా ఆహ్వానించారు. కొంతమంది నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక ప్రకటన ఇస్తే నీకు ఏదన్నా ఇస్తాను, చెప్పు, నీకేమన్నా కావాలని ఆశ చూపెట్టారు, మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. రకరకాలుగా నన్ను కూడా కొనే ప్రయత్నం చేశారు. నేను చెప్పాను వాళ్ళకు, నేను ఏదో బతకలేకను, లేకుంటే నేను ఏదో డబ్బు కోసము. నాకు ఇక్కడ ఒకటి చెప్పండి, ఇప్పుడు మీకు పార్టీలు మీకు ఆశ చూపించినాయి, అలాగే కొంచెం మభ్యపెట్టే ప్రయత్నం చేసినాయి, ఆహ్వానం పలికింది. దీంట్లో మీరు ఏ పార్టీని అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? మీ సిద్ధాంతాలు ఆ పార్టీలో లేవనా, లేకపోతే అసలు ఏ పరిస్థితుల్లోనూ కూడా ఏ జెండా కింద నుంచి పోటీ చేయకూడదు, నేను ఎప్పుడూ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయాలి అని బలంగా పెట్టుకున్నారు? ఈ రెండిట్లో ఏది కారణం మీరు ఏ పార్టీలోకి వెళ్ళకపోవడానికి? ఓకే, మెయిన్ కారణం ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు, అన్ని ఆటాను ముక్కలే. ఎందుకు అంటే ఇక్కడ ఆ మధ్యకాలంలో నేను ఒక సాంగ్ విన్నాను, ఎవడైతే ఏందిరో చెట్టు మీది కొంగలే, జనం సొమ్ము తిన మరిగిన బటేవాజి దొంగలే అని చెప్పి నేను ఒక సాంగ్ వినడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, ఏ పార్టీ అయినా ప్రజలను మభ్యపెట్టే పార్టీలు ఏవైనా మోసపూరిత పార్టీలే, వాటి వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదు. ఏ పార్టీ తీసుకున్నా ప్రతి ఎన్నికలలో డబ్బులు, మద్యము విచ్చలవిడిగా పంచుతున్నారు. సో అలాంటి పంచుతున్న ఏ పార్టీ అయినా నాకు వ్యతిరేకమే కదా, నా సిద్ధాంతానికి వ్యతిరేకమే కదా. వాళ్ళు ఇప్పుడు మీరు చూడండి, ప్రజెంట్ ఎన్నిక కానీ గత ఎన్నిక కానీ ఏ పార్టీ అన్నా పార్టీ కార్యకర్త ఒక 30-40 ఏళ్ళ నుంచి జెండా మోస్తున్న కార్యకర్తలు ఉన్నారు ప్రతి పార్టీలో. అవును. కానీ ఒక ఆర్థిక బలం లేని, డబ్బు లేని, ఒక నిజాయితీ ఉన్న ఒక కార్యకర్తకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్న పార్టీలు ఏ ఒక్కటి లేదు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. సో అలాంటప్పుడు నేను ఇంకా పార్టీలోకి పోయేసి నా సిద్ధాంతాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేను కదా. వాళ్ళు ఎంతసేపు నా నాలెడ్జ్ని వినియోగించుకోవాలి, వాళ్ళ పార్టీని పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తారు తప్ప జనాలకు న్యాయం జరగదు అనిపించింది. అందుకని మీరు ఏ ఆశ చూపించినా, ఎవరు ఆహ్వానించినా వాటన్నింటినీ కాదన్నారు. నాకు అలా వెళ్ళుంటే నాకు పదవులు వచ్చేది, పబ్లిసిటీ వచ్చేది, అమౌంట్ వచ్చేది, ఎన్నో వచ్చేది. నేను వాళ్ళకి చెప్పాను, నిర్మోహమాటంగా చెప్పాను, మీరు ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా సరే సుభాష్ చంద్రబోస్కు పుట్టుక మాత్రమే ఉంది, చావు లేదు. అలాంటిదే ₹1 ఉద్యమం కూడా ప్రజల కోసం పుట్టింది, రేపు ప్రజల కోసమే చనిపోతుంది తప్ప పార్టీల కోసం అమ్ముడుపోయే ఉద్యమం కాదు ఇది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను అమ్ముడుపోను, నేను ప్రజల్లో చైతన్యం కోసం చేస్తున్నా, ఇది నా వ్యక్తిగతమైంది కాదు, సమాజం యొక్క చైతన్యం కోసం చేస్తున్నా కనుక మీ ప్రయత్నాలు ఫలించవు అని చెప్పేసి నిర్మోహమాటంగా, సున్నితంగా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఈ 4 సార్లు, దాదాపు 15 సంవత్సరాలు 4 సార్లు 5 సార్లు మీరు పోటీ చేశారు. మరి ఒక్కసారి కూడా విజయం వరించింది లేదు. విజయమే కదా. ఇప్పుడు సరే మీకు అంకెల గారడీలో చూస్తే విజయం కాకపోవచ్చు. అంటే ఇప్పుడు
ప్రజా ఉద్దేశంతో చూద్దాం రామచంద్రారెడ్డి గారు. Okay. ప్రజల దృష్టిలో గెలుపంటే ఆ. మెజారిటీ రావాలి, Yes, yes, yes. ఎమ్మెల్యే కావాలి. మీరు అన్నది నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే మీ ఏంటంటే ఉద్యమం ఇప్పుడు- దృష్టిలో మీరు గెలిచారు. ఆ. నేను చెప్తున్నా ఆ. ఇప్పుడు ప్రజల దృష్టిలో Yes, yes. పార్టీలు, ప్రజల దృష్టిలోనే, ఇప్పుడు పార్టీలను మనం అనద్దు, అవును. ప్రజల దృష్టిలో అవును. గెలుపంటే మనకి అవును. మెజారిటీ రావాలి, అసెంబ్లీ దాకా వెళ్ళాలి. అవును. ఏ ఉద్దేశంతో సేవ చెయ్యాలి అని మొదలు పెట్టారో ఉద్యమానికి, మరి సేవ చేసే అవకాశం ఇప్పటిదాకా ఆ రూపాయి ఇచ్చిన ప్రజలు ఇవ్వలేదు కదా. అవును. ఒకసారి కానీ రెండోసారి కానీ ఓటమి చూసిన మీకు ఇది నాకెందుకు అంటే అనిపించాలి, వాస్తవంగా నా కోసం కాదు ఇది. నేను వెళ్ళి ఒకరిని అడుక్కోవడానికి నాకు ఒక వృత్తి ఉంది, నాకు చదువు ఉంది, నేను పని చేసుకోవచ్చు. నన్ను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి వృత్తి ప్రవృత్తి రెండు నా దగ్గర ఉన్నాయి. మరి నేను ఎవరి కోసం అడుక్కుంటున్నాను? ప్రజల కోసం, వీళ్ళకి సేవ చేయడం కోసం కదా. మరి వీళ్ళే నన్ను అర్థం చేసుకొని గెలిపించలేదు కదా, నేను ఎందుకు మళ్ళీ ఈ ప్రయత్నం చెయ్యాలి అని మూడోసారి నాలుగోసారి మీకు నిరుత్సాహం రాలేదా? మంచి క్వశ్చన్ మేడం. అయితే దానికంటే ముందు ఒక క్లారిటీ చిన్న ఇది అంటే మనం అనుకుంటున్నాం ఏంటంటే ఎంతసేపు ఎన్నికలలో గెలవాలి, వాడు కాపీ కొట్టి గెలిచిండా, చిట్టి రాసి గెలిచిండా, ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు కనుక పాస్ అయితే పాస్ కావాలి, అంతే. వాళ్ళు పక్కన దాంట్లో చూసి రాసిరా లేకుంటే నాకు చిట్టి కొట్టి రాసిందా అనేది ఇది కాదు. ఈ రోజున్న పేరెంట్స్ అదే కదా ఆలోచించేది, ఎంతసేపు మా అబ్బాయి పాస్ కావాలి అనేది చూస్తారు కదా. మీరు కూడా అడిగిన క్వశ్చన్ అదే, మీరు ఒక్కసారి కూడా 4 సార్లు గెలవలేదు కదా అనేది. సో నిజమే, అది నేను అనుకునేది ఏంటంటే మంచి కంటే ముందు చెడు మనకు విచ్చలవిడిగా ప్రచారం తొందరగా అవుతుంది. సో మంచి అనేది రావాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. సో నేను ఆ టైం ఎప్పుడు అనేది వారికి 4 అవకాశాలు ఇచ్చాను ప్రజలకు. సో ఇంకా మరి వాళ్ళు ఎప్పుడు నిర్ణయించుకుంటారు అనేది అది డిపెండ్ అని వాళ్ళ ఆలోచన. నేను ఒక బాధ్యత గల పౌరునిగా ప్రయత్నం చేస్తున్నాను ఒక మంచి కోసము. అవును, మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను అంటున్నది మధ్యలో ఎప్పుడు కూడా మీకు నిరుత్సాహం అనిపించలేదు, ఎందుకు చెయ్యాలి వీళ్ళకి అని? మా ఇంటి నుంచి వచ్చింది, మా ఫ్రెండ్స్ నుంచి కూడా కొంతమంది అన్నారు, ఈ వినని జనాల కోసము వీళ్ళ కోసం నీ లైఫ్ ఇదంతా ఎందుకు త్యాగం చేస్తావు, సపరేట్గా ఏదో ఒక నీకున్న టాలెంట్కి ఏదో ఒక పార్టీలో చేరు, లేకపోతే ఏదన్నా జాబ్ చేసుకో, లేకుంటే ఏదైనా బిజినెస్ పెట్టుకో, నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ అని చెప్పేసి చాలామంది అనడం జరిగింది. నాకు కూడా చాలాసార్లు నిరుత్సాహం వచ్చింది. కానీ వచ్చిన ప్రతిసారి ఏంటంటే నాకు ఇంకా కొన్ని ఆలోచనలు వస్తాయన్నమాట. ఈ నిరుత్సాహం ముందు వస్తుంది, పడిన తర్వాత మళ్ళీ ఎవరో ఒక మహానుభావుడు గుర్తుకొస్తాడనమాట. అంటే సపోజ్ ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే అక్కడ మన దేశ రక్షణలో సైనికులు నిరంతరము 24 గంటలు -40°C కూడా వాళ్ళు కంటికి రెప్ప పోకుండా కూడా వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు, వాళ్ళు అక్కడ త్యాగం చేస్తున్నారు కనుకనే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. సో స్వాతంత్ర పోరాటం కోసం ఎన్నో లక్షల మంది వారి మన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే మొన్న రీసెంట్గా మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలి దశలో మలి దశలో వాళ్ళ జీవితాలను అర్పించిన వాళ్ళు ఉన్నారు. జీవితం మొత్తము ఉద్యమం కోసం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నాడు. అలాగే నేను పుట్టి పెరిగిన ఊరు రేణుకుంట, రాజపేట మండలం వస్తుంది. మా గ్రామంలో చింతలపూరి రామరెడ్డి అనే ఒక వ్యక్తి, తను ఏంటంటే 1947-48 ఆ మూమెంట్లో సాయుధ రైతాంగ పోరాటము, నైజాంకు వ్యతిరేకంగా జరిగిన రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన ఒక ముందుండి రైతుల పక్షాన, గ్రామ ప్రజల పక్షాన పోరాడిండు అనమాట. సో ఆ గ్రామంలో నేను పుట్టి పెరిగి ఆయన యొక్క చరిత్ర చదువుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వ్యక్తి ప్రయోజనం కంటే వ్యవస్థ ప్రయోజనం ముఖ్యము అనిపించింది. పోతే పోతుండొచ్చు నా ఒక్కని జీవితం, వాళ్ళు ప్రాణాలే ఇచ్చిర్రు, పోతే నా జీవితం పోతుంది, ప్రాణం అయితే పోతలేదు కదా. కానీ ప్రయత్నం అయితే ఎందుకు వదులుకోవాలని చెప్పేసి నాకు నేనుగా నిరుత్సాహం వచ్చినప్పుడు ఈ మహానుభావుల త్యాగాలు గుర్తు తెచ్చుకుంటాను అనమాట. మళ్ళీ నింపుకుంటాను. నేనే ఫోన్ కనుక లో బ్యాటరీ రాగానే మళ్ళీ ఛార్జ్ పెట్టుకున్నట్టుగా నాకున్న అవగాహన మేరకు ఈ మహానుభావుల యొక్క స్టోరీస్, వాళ్ళ బయోగ్రఫీస్ చదివి వాళ్ళంతా మరి వారు వ్యక్తిగతంగా డెవలప్ కావాలనుకుంటే ఎక్కడో ఉండేవాళ్ళు. సో వాళ్ళు సమాజం కోసం అన్ని త్యాగం చేసినప్పుడు మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, బాధ్యత గల ఒక యువకునిగా ఎప్పుడు వ్యక్తిగత జీవితమే కాకుండా సమాజం కోసం కదా అని చెప్పేసి మళ్ళీ నాకు నేనుగానే వస్తాయి. ప్రతిసారి నాకు నిరుత్సాహము వచ్చేది. అలాంటి సంఘటనలే ఎక్కువ ఉన్నాయి, నిరుత్సాహపరిచిన సంఘటనలే ఎక్కువ ఉన్నాయి. వచ్చినప్పుడు నేను ఈ పాజిటివ్ గురించి ఆలోచించి ఉత్సాహం అనేది